నమస్తే అండి. నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. జగద్గురు ఆదిశంకరాచార్యుల నోట పలికిన లక్ష్మీ స్తోత్రమే కనకధారా స్తోత్రం. కనకధారా స్తోత్ర ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు ఆదిశంకరాచార్యులు వారు ఒక ఇంటికి భిక్షకు వెళ్లారు. ఆ ఇంటి ఇల్లాలు నిరుపేదరాలు. భిక్ష వేయడానికి ఆమె ఇంట్లో ఏ ఆహార పదార్థాలు లేవు. ఆమెకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. ఇల్లంతా వెతికింది. ఎలాగో ఆమెకు ఒక ఉసిరికాయ దొరికింది. ధర్మపరురాలైన ఆ ఇల్లాలు తలుపుచాటు నుండి ఉసిరికాయను శంకరుడికి సమర్పించింది. ఆమె దరిద్రాన్ని గ్రహించినటువంటి ఆదిశంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని స్తుతిస్తూ స్తోత్రం చెప్పగా ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయలు వర్షించాయి. ఆ స్తోత్రమే కనకధారా స్తోత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తితో పఠిస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలిగి సర్వార్థ సిద్ధి కలుగజేస్తుంది అని భక్తుల విశ్వాసం. లక్ష్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ప్రతిరోజు కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే దారిద్ర్యం దరిచేరదు. ఈ వీడియోలో కనకధారా స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకుందాం. వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. పూల మొగ్గలతో నిండి ఉన్న తమాల వృక్షమును ఒక ఆడతుమ్మెద ఆశ్రయించుకొని ఉన్నట్టు సంతోషముతో పులకరించిన శరీరము గల విష్ణుదేవుని హృదయమును నివాసముగా చేసుకున్న సకల ఐశ్వర్య సంపన్నురాలైన లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపు నాపై ప్రసరించి నాకు శుభములు చేకూర్చుగాక. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. నీలి కలువల మీద తుమ్మెదలు రాలినట్లు విష్ణుదేవుని ముఖము మీద శ్రీదేవి చూపులు రాల్తాయి. ఆయన తనను చూస్తున్నాడని సిగ్గుపడి ఆమె తన చూపులను వెనుకకు మరల్చింది. ఇలా శ్రీహరి ముఖము మీదకు ప్రసరిస్తున్న శ్రీ లక్ష్మీదేవి చూపులు ఒక్కసారి ఈ భక్తునిపై ప్రసరించి సర్వసంపదలు ఇచ్చుగాక. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పశ్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః. కోరికతో నిండి ఉన్న అరమూత కన్నులతో తనను చూస్తున్న శ్రీహరిని ప్రేమతో రెప్పవేయకుండా కంటి కొనలతో చూస్తున్న ఆ ఇందిరాదేవి చూపు కొంచెం నాపై ప్రసరించి నాకు సంపదలనిచ్చుగాక. బాహ్వంతరే మధుజిత శ్రిత కౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః. ఏ శ్రీదేవి యొక్క చూపులు కౌస్తుభమణితో వెలుగొందు శ్రీహరి హృదయమందు ప్రసరించి ఇంద్రనీలమణి హారాల వలె ప్రకాశించుచున్నవో, ఏ దేవి చూపులు భర్త అయిన విష్ణువు కోరిన కోరికలు కూడా తీర్చుచున్నవో అటువంటి శ్రీ లక్ష్మీదేవి చూపులు నాకు సర్వశుభములు సకల సంపదలు ప్రసాదించుగాక. కాలాంబుదాళి లలితోరసికైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవా మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః. మబ్బు మధ్యలో మెరిసే మెరుపు వలె విష్ణుమూర్తి యొక్క నీలమేఘ సన్నిభమైన వక్షస్థలమునందు విలసిల్లు మహనీయమూర్తి సకల జగన్మాత శ్రీ మహాలక్ష్మి యొక్క దివ్య స్వరూపము నాకు సమస్త శుభములు సకల సంపదలు ప్రసాదించుగాక. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధిని మన్మథేన మయ్యాపతే తదిహ మంధరమీక్షణార్థం మందాలసం చ మకరాలయ కన్యకాయాః. దేని ప్రభావము చేత మన్మధుడు సమస్త కళ్యాణ గుణాభిరాముడైన శ్రీ విష్ణుమూర్తి యొక్క మనస్సునందు మొదటిసారిగా స్థానము సంపాదించుకున్నాడో ఆ లక్ష్మీదేవి యొక్క నెమ్మదైన మరియు ప్రసన్నమైన ఓరచూపు నా మీద ప్రసరించుగాక. విశ్వామరేంద్ర పద విభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందీవరోదర సహోదరమిందిరాయాః. ఇంద్రునికి త్రిలోక ఆధిపత్యమును ప్రసాదించగలది, నారాయణునకు ఆనందము కలిగించినది అయిన శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క చల్లని చూపులో సగము ఈ భక్తునిపై ఒక క్షణకాలము నిలిపి నన్ను అనుగ్రహించుముగాక. ఇష్టా విశిష్ట మతయోపి యయా దయార్ద్రా దృష్టా త్రివిష్టపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయాః. ఎవరు కరుణార్ద్ర దృష్టితో చూచినచో ఆశ్రితులైన జ్ఞానులు తేలికగా స్వర్గధామమున సుఖిస్తారో, విష్ణుమూర్తినే అలరించునట్టి వెలుగుతో విలసిల్లు ఆ కమలాసనురాలైన లక్ష్మీదేవి నాకు కావలసిన విధముగా సంపదలు కలిగించుగాక. దద్యాదయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహః. ఎండవేడికి తప్పించిన పిల్లచాతక పక్షి మేఘముల గాలి తగిలి కురిసిన వర్షపు నీటితో తృప్తి పొందినట్లు పాపముల భారముతో తప్పించుచున్న ఈ అభాగ్యునికి దయతో కూడిన లక్ష్మీదేవి చూపు సంపదలనిచ్చి తృప్తిని కలిగించుగాక. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. సృష్టికాలములో బ్రహ్మపత్ని అయిన సరస్వతిగా, పోషణ కాలములో నారాయణ పత్ని అయిన లక్ష్మీదేవిగా, ప్రళయకాలములో రుద్రుని పత్ని అయిన పార్వతిగా, భక్తులను అనుగ్రహించుటలో అన్నపూర్ణాదేవిగా, ఇలా అనేక రూపములతో సృష్టి స్థితి ప్రళయలీలను సాగించుచున్న ఆ లక్ష్మీదేవికి నమస్కారము. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై సత్యై నమోస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై. శుభములైన శ్రౌత స్మార్తకర్మలకు సముచిత ఫలాన్నిచ్చే వేదమాతృస్వరూపురాలైన లక్ష్మీదేవికి నమస్కారము. ఆనందపరచు గుణములకు సముద్రము వంటిదగు రతీదేవి స్వరూపురాలైన భార్గవీమాతకు నమస్కారములు. 100 దళముల పద్మముపై ఆసీనురాలైన శక్తి స్వరూపిణికి నమస్కారములు. విష్ణుమూర్తికి ప్రియురాలైన పుష్టి స్వరూపురాలగు ఇందిరాదేవికి నమస్కారములు. నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధో దధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై. తామర పువ్వు వంటి చక్కటి ముఖము గల తల్లికి నమస్కారము. పాల సముద్రము పుట్టినిల్లుగా గల లక్ష్మీదేవికి నమస్కారము. చంద్రునకు అమృతమునకు తోబుట్టువైన చల్లని తల్లికి నమస్కారము. శ్రీమన్నారాయణునికి ప్రియురాలైన లక్ష్మీదేవికి నమస్కారము. నమోస్తు హేమాంబుజపీఠికాయై నమోస్తు భూమండలనాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు సాంధ్యాయుధవల్లభాయై. బంగారు తామర పువ్వునందు కూర్చున్న తల్లికి నమస్కారము. సమస్త లోకాలకు నాయకురాలైన అమ్మకు నమస్కారము. సమస్త దేవతలను కరుణించు దయామూర్తికి నమస్కారము. శారంగమను విల్లును ధరించిన విష్ణువుకి పత్ని అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారం. నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై. భృగు మహర్షి కుమార్తె అయిన భార్గవీదేవికి నమస్కారము. విష్ణువు హృదయముపై విశ్రమించు దేవికి నమస్కారం. పద్మమే నివాసముగా గల తల్లికి నమస్కారము. శ్రీమన్నారాయణునికి ఇల్లాలైన లక్ష్మీదేవికి నమస్కారం. నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై. కమలముల వంటి కన్నులు గల కాంతి స్వరూపురాలికి నమస్కారము. భాగ్యరూపిణి జగత్ సృష్టికి కారణభూతురాలైన కమలాదేవికి నమస్కారము. దేవ దానవ మనుష్యాదులచే పూజింపబడు లోకైక శరణ్యురాలికి నమస్కారము. నందగోపుని కుమారుడైన శ్రీకృష్ణుని దేవేరి అయిన రుక్మిణీ స్వరూపిణి అయిన శ్రీదేవికి నమస్కారము.
సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే. పూజ్యురాలైన ఓ తల్లి, నీకు నేను చేయు నమస్కారములు నాకు సంపదలను ప్రసాదిస్తాయి, సకల ఇంద్రియములకు ఆనందమును కలుగజేస్తాయి, సామ్రాజ్యములను ప్రసాదిస్తాయి. నేను చేసే ప్రతి నమస్కారము నన్ను పవిత్రుణ్ణి చేయుగాక. యత్కటాక్ష సముపాసనా విధిః సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే. తల్లి, ఎవరి కటాక్షము కోరితే మనస వాచ కర్మణ ఉపాసించిన భక్తులకు అష్టైశ్వర్యములు కలుగుతాయో అట్టి హరిప్రియవైన నిన్ను శ్రద్ధతో భజించుచున్నాను. సరసిజ నిలయే సరోజహస్తే ధవళతరాం సుఖగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. తామర పూలలో నివసించు ఓ దేవి, పద్మము చేతిలో ధరించి తెల్లని పట్టుచీరతో గంధముతో పూలమాలలతో శోభించు మహాలక్ష్మీదేవి, ముల్లోకాలకు ఐశ్వర్యములు ప్రసాదించు ధనలక్ష్మి, విష్ణుపత్నివైన ఓ లక్ష్మీదేవి, నాయందు దయచూపుము, నన్ను అనుగ్రహింపుము. దిగ్గస్థిభిః కనకకుంభముఖావసృష్టా స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీమమృతాబ్ధిపుత్రీం. దిగ్గజములు సువర్ణ పాత్రలతో గంగాజలము తెచ్చి అభిషేకించడం వల్ల తడిసిన దేహము కలిగిన జగజ్జననిని, అమృతసాగర పుత్రిక, సర్వలోకాధినాథుడైన శ్రీమన్నారాయణుని ఇల్లాలు అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతిదినము ప్రాతకాలమునే నమస్కరించెదను. కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః. కమలాక్షుని రాణివైన ఓ కమలాదేవి, దరిద్రులలో మొదటివాడను నీ దయకు పాత్రుడను అయిన నన్ను కరుణతో దయతో నిండిన నీ కడగంటి చూపులతో చూచి అనుగ్రహింపుము తల్లి. బిల్వాటవీ మధ్యలసత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణిపద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం. బిల్వవృక్షాల వనమునందున్న కొలనులో 1000 రేకుల తామర పద్మములో సుఖముగా పద్మాసనములో కూర్చుని బంగారు తామరలను చేతులయందు ధరించిన బంగారు ఛాయగల శ్రీ లక్ష్మీదేవికి ప్రతినిత్యము నమస్కరించెదను. కమలాసన పాణినాలలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతోః పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్ద్రీం. బ్రహ్మదేవుడు ఈ జీవుని నుదుట ధనికుల ఇళ్ల ముందు నిలబడి వారిచ్చు ధనముతో బ్రతకమని వ్రాశాడు. ఓ తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి, నీ భక్తుడనైన నన్ను అనుగ్రహించి నీ పాదముతో నా నుదుటి వ్రాతలను చెరిపివేయుము తల్లి. అంభోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. ఓ పద్మవాసిని, నీకు పద్మమే పుట్టినిల్లు, శ్రీహరి హృదయమే మెట్టినిల్లు. పరిశుద్ధమైన నా హృదయము సహితము పద్మమే. కృపతో నీ భక్తుడనైన నా హృదయమునందు స్థిర నివాసం ఏర్పరచుకొని నన్ను కృతార్థుణ్ణి చేయుము తల్లి. స్తువంతి యే స్తుతిభిరమోభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః. 3 వేదాల రాశి అయిన స్వరూపము కలది, ముల్లోకాలకు తల్లి అగు శ్రీలక్ష్మీదేవిని ఈ కనకధారా స్తోత్రముతో స్తుతించిన వారు తమ సద్గుణముల చేత ఇతరుల కంటే అధికులై విద్వాంసుల చేత గౌరవింపబడుతూ సౌభాగ్య భాగ్యములతో విలసిల్లగలరు. కనకధారా స్తోత్రం ఫలశ్రుతి. సువర్ణధారా స్తోత్రం యత్శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సకుబేర సమో భవేత్.
జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కూర్చిన ఈ కనకధారా స్తవమును ప్రతిరోజు 3 సార్లు అనగా ఉదయం, మధ్యాహ్నం, సాయం సంధ్యలలో పారాయణం చేసిన వారు కుబేరునితో సమానమైన సంపదలను పొందగలరు. ఇది శ్రీ కనకధారా స్తోత్రం సంపూర్ణం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో స్తోత్రాలకు తెలుగులో అర్థం తెలుసుకోవాలి అనుకుంటే భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఇంకేదైనా స్తోత్రానికి అర్థం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను తెలియచేయండి. ఈ కనకధారా స్తోత్రాన్ని తెలుగులో అర్థాన్ని PDF రూపంలో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మెంబర్షిప్లో జాయిన్ అయ్యి మీరు PDFను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తిరిగి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.